మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మనకి ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ అయితే వారి నియోజకవర్గాల్లో వారి ఎమ్మెల్యేలు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతూ ఉంది. మెయిన్గా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి చాలా రకాలైనటువంటి డౌట్స్ అనేవి ప్రజలకు ఉండనే ఉన్నాయి. సో గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ టైంలో వాళ్ళకు మాత్రమే ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి చెక్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఒక పక్కన ఆనందం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది మాత్రం బాధను అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా డిసెంబర్లో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్కి సంబంధించిన చెక్స్ అయితే రాలేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికైతే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఎందుకు లేట్ అవుతూ ఉంది, అయితే ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడు ఈ చెక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది అనే దానిపైన అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్, ఇప్పుడు చాలా మంది లబ్ధిదారులకు నేరుగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్లా అనిపిస్తాం? పేదవారికి వైద్యం ఖరీదైంది కాబట్టి, కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఎక్కడైతే ఆరోగ్యశ్రీ పథకం అమలు కానీ డిసీజ్ కానీ లేకుంటే కొన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ బిల్లు వాళ్ళు ఏదైనా వేరే హాస్పిటల్ కానీ ఎంప్లాయ్మెంట్ లేని హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ అని చెప్పి పెట్టుకున్నాం. అది గతంలో కూడా ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం ఇచ్చిన చెక్స్ లాస్ట్ డిసెంబర్ కంటే ముందు అప్లై చేసినాం. మా దగ్గర మేము మళ్ళీ ఒక 3,500-4,000 అప్లికేషన్ పెట్టిన మంత్స్లో వస్తాయి. అంటే గత సంవత్సరం ఒక 1 year వాళ్ళు అసలు ఒక చెక్ ఇవ్వలేదు. వాళ్ళ పాత గవర్నమెంట్లో ఇచ్చినప్పటికీ మళ్ళీ మనం అందరికీ వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి క్లియర్ చేస్తాము. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా అందరూ కూడా మరి ఏదో తులసి పత్రము కొంచెం అనుకున్న దానికంటే వాళ్ళకి పరిచయం దాంట్లో కొంత బాగా మనం వస్తున్నది ప్రభుత్వం హ్యాపీగా ఫీల్. చాలా మందికి ఉన్న డౌట్ అదే మీరు అన్నట్టే, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఒక ఆశతో కూడా అంటే మాకు కూడా తొందరగా వస్తుంది అనేది ఒక డైలమా అనేది ఉంది. సో వాళ్ళకి ఎప్పుడు రాబోతా ఉన్నాయి ఈ చెక్స్ అనేది? నేను అదే చెప్పేది, వాళ్ళు 1 year నుండి ఇయ్యలేదు కాబట్టి మేము ఇప్పుడు ఇస్తున్నాం. వాళ్ళవి కూడా ఇప్పుడు ఇస్తాం నెక్స్ట్ మంత్. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి డౌట్స్ అయితే ఏర్పడతా ఉన్నాయి అనేది మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. సో చాలా మందికి గత ప్రభుత్వంలో ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి పూర్తిగా వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఏదైతే గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు చెక్స్ అనేవి అందుతున్నాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొక 1 month లో కూడా ఈ ఫ్రెష్ గా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన చెక్కులు కూడా అందిస్తాము అని చెప్పేసి భూపతి రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్ తో సుమన్ టీవీ.